హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ రివ్యూ నేను మీ శివ. విజయ్ దేవరకొండ స్వతహాగా చిన్న చిన్న సినిమాలు చేసుకుంటూ స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఎదిగినటువంటి హీరోగా విజయ్ దేవరకొండకు ఒక మంచి పేరు ఉంది. సో ఫస్ట్లో మనం చూస్తున్నటువంటి రీసెంట్గా కల్కి సినిమాతో హిట్ కొంటున్నటువంటి నాగ్ అశ్విన్ డైరెక్షన్ వచ్చిన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో మనకు అలా కనిపించిపోతారనమాట. కాసేపు మంచి క్యారెక్టర్ ఇచ్చారు. దాని తర్వాత కానీ మనం కానీ చూసుకున్నట్లయితే నేషనల్ క్రష్గా మారినటువంటి విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమాతో ఒక మంచి బ్లాక్ బాస్టర్ని అందుకున్నాడు. అండ్ దాని తర్వాత ఎప్పుడైతే లైగర్తో స్టార్ట్ అయిందో దాని తర్వాత నెగిటివ్ ఇంపాక్ట్ బాగా పడింది విజయ్ దేవరకొండ మీద. అండ్ రీసెంట్గా వచ్చినటువంటి కల్కిలో కూడాను అర్జునుడి క్యారెక్టర్లో బాగున్నప్పటికీ కూడాను జనాలు కాస్త ట్రోలింగ్కి గురయ్యాడని తెలుస్తోంది. అండ్ మనం కానీ లాస్ట్ టైం కానీ చూసుకున్నట్టయితే ఫ్యామిలీ స్టార్ సినిమాతో మృణాల్ ఠాకూర్తో జంటగా వచ్చినటువంటి ఆ సినిమా కూడా కాస్త మిక్స్డ్ టాక్ అయితే సినిమా అయితే కాస్త యావరేజ్గా అయితే ఆడి వెళ్ళిపోయింది అనమాట. సో ఈ మధ్యకాలం మనం కానీ చూసుకున్నట్లయితే విజయ్ దేవరకొండ మీద చాలా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది. అయినప్పటికీ కూడాను జెడ్సీ ఫేమ్ డైరెక్టర్ అయినటువంటి గౌతమ్ తిన్ననూరి విజయ్ దేవరకొండ కోసం ఒక కథ రాసుకుని ఆ కథతో మన ముందరికి రాబోతున్నారు. సో ఇప్పటికే రిలీజ్ అయినటువంటి పోస్టర్ చూసినప్పుడు ఏదో చూడబోతున్న ఈ సినిమాలో అనిపించింది. అంటే హీరో మీద నమ్మకం ఉంది, ఎందుకంటే విజయ్ దేవరకొండ యాక్షన్ పరంగాను బాగానే చేస్తారు. బట్ నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది. అయితే మరి ఈ సినిమాతోనే నెగిటివ్ ఇంపాక్ట్ పోతుందా లేదన్న విషయం చూడాలి. బట్ ఇప్పటికే రిలీజ్ అయినటువంటి పోస్టర్ కానీ చూసుకున్నట్లయితే ఒక పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఆ పోస్టర్ని చూసినప్పుడు చాలా ఎమోషనల్గా అనిపించింది అనమాట. సో మూవీ పోస్టర్ పరంగా కూడా చాలా మంది సెలబ్రిటీస్ కామెంట్ చేయడమే జరిగింది. సందీప్ రెడ్డి వంగ కూడా ఈ పోస్టర్ సంబంధించి కామెంట్ చేస్తారు ఎక్స్ వేదికగా. సో ఈ సినిమాకి సంబంధించినటువంటి అప్డేట్ ఏంటి అంటే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ క్యారెక్టర్ని ఎలివేట్ చేయడానికి మన నందమూరి వారసుడైనటువంటి జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చారనేటువంటి టాక్ ప్రెజెంట్ వైరల్ అవుతుందన్నమాట. సో జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా. ఒక ఎలివేషన్ ఇవ్వాలంటే తారకన్న వాయిస్ సూపర్ ఉంటుంది అనమాట. సో అందువల్లనే విజయ్ దేవరకొండతో ఉన్నటువంటి బాండింగ్ కారణంగా ప్రెజెంట్ జూనియర్ ఎన్టీఆర్ గౌతమ్ తిన్ననూరితో వస్తున్నటువంటి ఈ సినిమా ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఎలివేషన్స్ కోసమని జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చారనేటువంటి టాక్ అయితే వినిపిస్తోంది. మరి చూడాలి ఈ సినిమాలో మరి జూనియర్ ఎన్టీఆర్ విజయ్ దేవరకొండకి ఎలివేషన్ ఇస్తే ఎలా ఉండబోతుంది. అట్లీస్ట్ ఈ సినిమా నుంచైనా విజయ్ దేవరకొండ ఏమైనా కొంచెం హిట్ ట్రాక్ ఎక్కేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయని. సో మొత్తానికి ఎన్టీఆర్ కూడా దేవరా సినిమాతో చాలా బిజీగా ఉన్నారు. సో ఈ సినిమా కూడా మనకి అక్టోబర్ 10th రిలీజ్ అవుతుందని ఒకసారి, సెప్టెంబర్ 27th రిలీజ్ అవుతుందని మరోసారి చెప్పడం జరిగింది. సో మొత్తానికి అందరూ తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం చాలా బిజీగా ఉందన్నమాట. సో ఈ 2024లో మీరు ఏ సినిమా కోసం ఎగరగా వెయిట్ చేస్తున్నారు అండ్ విజయ్ దేవరకొండ మీద మీకున్నటువంటి ఒపీనియన్ ఏంటి? ఈ సినిమా ఆయన విజయ్ దేవరకొండని మెట్టెక్కించే ఛాన్స్ ఉందా అన్న విషయాన్ని మీకైనా ఐడియా ఉంటే లేదంటే మీ ఒపీనియన్ ఏంటన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.